సిటీ ఆఫ్ డ్రీమ్స్ అయిన ముంబైలోని వాంకడే స్టేడియంలో ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్కు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ కేకేఆర్ జట్టు ఆదివారం మార్చి 29న తలబడుతున్నాయి. ఈ స్టేడియంలో ఇటీవల జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత మొదటిసారి మ్యాచ్కు ఆతిథ్యమిస్తుంది. ముంబై ఇండియన్స్ 2026లో ఒక స్పష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. ఐపీఎల్లో తమ 6వ టైటిల్ గెలవడానికి. ఈ జట్టుకు వరుసగా 3వ సీజన్కు కూడా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. ఈసారి జట్టులో ఉన్న బలమైన ప్లేయర్లతో పరిస్థితులు తమ వైపు మార్చుకోవాలని అతను ఆశిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న ముఖ్యమైన ఆటగాళ్లు వీళ్లే: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బోల్ట్. ఈ ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ ఒక బలమైన జట్టుగా కనిపిస్తోంది. ఇంకొక వైపు కేకేఆర్ జట్టు ఈ సీజన్ కు ముందు జరిగిన మినీ యాక్షన్ లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఒక స్టార్ స్టడెడ్ స్క్వాడ్ ని తయారు చేసుకుంది. ఈ జట్టుకు ఓపెనర్ అయిన అజింక్య రహానె కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. కేకేఆర్ జట్టులో ఉన్న ప్రధాన ఆటగాళ్లు వీళ్లే: క్యామరాన్ గ్రీన్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, ఫిన్ అలెన్. ఈ సీజన్లో కేకేఆర్ జట్టు ఆండ్రే రసెల్ లేకుండా దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆడుతుంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎంఐ వర్సెస్ కేకేఆర్ జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచ్లు రికార్డులు ఇవి. మొత్తానికి ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య 35 మ్యాచ్లు జరిగాయి. ఎంఐ 24 మ్యాచ్లు గెలిచింది, కేకేఆర్ 11 మ్యాచ్లు గెలిచింది. ఎంఐ వర్సెస్ కేకేఆర్ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 29, 2008లో జరిగింది. ఆ మ్యాచ్లో ఎంఐ ఘనంగా గెలిచింది. చివరి మ్యాచ్ మార్చ్ 31, 2025లో జరిగింది. అప్పుడు కూడా ఎంఐఏ మళ్ళీ గెలిచింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 టీంని చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ వస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, మిచెల్ శాట్నర్. బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, షర్దుల్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే వస్తున్నారు. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11 టీంని చూసుకుంటే ఓపెనింగ్ ప్లేయర్స్గా అజింక్య రహానె, ఫిన్ అలెన్ రాబోతున్నారు. అంగ్రీష్ రఘువంశీ, కెమెరాన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ. ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తిక్ త్యాగి రాబోతున్నాడు. ఈ మ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంచనా చూసుకుంటే బెస్ట్ బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్ ఇటీవల భారత జట్టుకు ఆడుతూ మంచి ఫామ్లో ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో కూడా అతను ఎంఐ కోసం ఎక్కువ పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆటగాడు 2026లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తాడని భావిస్తున్నారు. బెస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా. అసలు జస్ప్రీత్ బుమ్రా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ ఏంటో మనకు తెలుసు. బుమ్రా ఉన్నాడంటే మ్యాచ్ విన్ అయినట్టే ఆల్మోస్ట్. జస్ప్రీత్ బుమ్రా ఏ కెప్టెన్ కైనా ఒక పెద్ద అస్త్రం. అతని బౌలింగ్లో రన్స్ కంట్రోల్ చేయడం, ప్రెషర్ క్రియేట్ చేయడం, ముఖ్యమైన వికెట్లు తీసుకోవడం ప్రత్యేకత. ఈ మ్యాచ్లో కూడా అతను కీలకంగా ఉండవచ్చు. ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రిడిక్షన్ చూద్దాం. మొదటగా బ్యాటింగ్ చేసిన జట్టుకే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మొదటి బ్యాటింగ్ చేసే వల్ల అంచనా స్కోర్లు ఇవి. ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో 60 నుండి 70 స్కోర్ చేస్తుందట. మొత్తం ముంబై ఇండియన్స్ అంచనా స్కోర్ 225 నుండి 235 చేయొచ్చనే అంచనా ఉంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే పవర్ ప్లేలో 65 నుండి 75 పరుగులు చేసే అవకాశం ఉందట. మొత్తం కేకేఆర్ స్కోర్ 215 నుండి 225 చేయొచ్చనే అంచనా ఉంది. దీన్ని బట్టి చూస్తే రెండు టీములు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం విన్ ప్రిడిక్షన్ ఇలా ఉంది: ముంబై ఇండియన్స్ 55% గెలిచే అవకాశం, కేకేఆర్ 45% గెలిచే అవకాశం ఉంది. మనం ఏ టీంని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే ఎంఐ ఆల్రెడీ 5 సార్లు ట్రోఫీని గెలిచింది. కేకేఆర్ కూడా 3 సార్లు ట్రోఫీలు గెలుచుకుంది, 2012లో, 2014లో, 2024లో. కేకేఆర్ను కూడా అసలు తక్కువ అంచనా వేయలేము. ఇటు ఎంఐ కూడా చాలా కాంపిటీషన్ ఇస్తుంది. ఈ రెండు టీమ్స్ మధ్య కూడా హోరాహోరీ పోటీ జరుగుతుంది. ఎప్పటికీ 3 సార్లు ట్రోఫీ గెలుచుకున్న కేకేఆర్ ఒకవైపు, 5 సార్లు ట్రోఫీని గెలుచుకున్న ఎంఐ ఒకవైపు. కేకేఆర్కి 2024లో గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉన్నాడు. ఇప్పుడు అభిషేక్ నాయర్ ఉన్నాడు. చూడాలి ఇప్పుడు కేకేఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. గౌతమ్ గంభీర్ ఉన్న కాడ గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అభిషేక్ నాయర్ కేకేఆర్కి మెంటర్గా ఉన్నాడు. చూడాలి టీం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో.